హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇమాన్యుయల్ మనీష్ హరీష్ మీకు నామినేషన్ ప్రాసెస్ బాడీ షేమింగ్ అంటే మీకు కరెక్టేనా అని గొడవ పడతాడు. నామినేషన్ వస్తాడు ఇమాన్యుయల్ వచ్చి హరీష్ నామినేషన్ చేసి గుండాంకులు అంటే మీకు ఎంత కోపం వచ్చిందో బాడీ షేమింగ్ అంటే కూడా నాకు అంతే కోపం వచ్చిందని చెప్తాడు. ఈ నామినేషన్ హైలైట్. కానీ వీళ్ళిద్దరు బాగా అరుచుకుంటారు. ఆర్గ్యుమెంట్ చాలా ఘోరంగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. వాళ్ళిద్దరూ చాలా ఘోరంగా నామినేషన్ చేస్తాడు, అరుస్తుంటాడు. అమ్మ 2 days తినకపోయినా కూడా హరీష్ గారు సూపర్ రా బాబోయ్, నిజంగా ఘోరంగా అరిచిండు. ఇమాన్యుయల్ కరెక్ట్ పాయింట్స్ చెప్పిండు. సూపర్ నామినేషన్ చేశారు. వీళ్ళిద్దరు హైలైట్ అనిపించింది నాకు. తర్వాత ఇతన్ని నామినేషన్ చేశాడు. సరే ఓకే. తర్వాత కూడా లాస్ట్లో వీళ్ళ నామినేషన్ ఏమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. హరీష్ వస్తాడు. హరీష్ వచ్చి ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తాడు. ఇమాన్యుయల్ నామినేషన్ చేయడం ఏంటంటే మీరు ఆ మాట అన్నారు, గుండంకులు అనే మాట అనిపించిందా? ఓకే. మీకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటే, కరెక్ట్ ఒకటే అని అన్నారు కదా, కరెక్టే అని అన్నట్టుగా వేరైతే ఏం కాదుగా, ఒకటే కదా. నేను అన్నది వేరే వేలో, మీరు అన్నది వేరే వేలో, మీకు అర్థమైంది వేరే వేలో, నాకు అర్థమైంది వేరే వేలో అని మంచి చెప్తాడు హరీష్. సూపర్ అనిపించింది హరీష్ గారు కూడా. నిజంగా గుణ కొంచెం విచిత్రంగా తిండి తినకుండా అంత ప్రవర్తించడం తప్ప సూపర్. వీళ్ళిద్దరు నామినేషన్, వీళ్ళిద్దరిని ఒకరొకరు నామినేషన్ చేసుకున్నారు. హైలైట్. మీకు వీళ్ళిద్దరు ఎవరి ఆర్గ్యుమెంట్ నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి.